ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేత చెల్లా వంశీచంద్ ధీమా వ్యక్తం చేశారు. వంశీచంద్ ప్రారంభించిన పాలమూరు న్యాయయాత్ర జడ్చెల్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పార్వతీపురం మైసమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పాలమూరు పార్లమెంటు స్థానం నుండి టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామంటున్న వంశీచంద్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. 21వ తేదీ నుండి పాలమూరు న్యాయయాత్ర పేరుతో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట నుండి యాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయన ప్రజల నుండి ఎటువంటి స్పందనను చూస్తున్నారు, ప్రజల నుంచి ఏం కోరుతున్నారు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఎటువంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, యాత్ర ఎలా సాగుతుంది? ఈ పాలమూరు న్యాయయాత్ర మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్ పూర్తి చేసుకొని ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. మేము ప్రకటించినటువంటి 6 గ్యారంటీలలో 2 ఆల్రెడీ అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం, అలానే పేదలందరికీ కూడా 10 లక్షల రూపాయల ఉచిత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం 2 ఆల్రెడీ అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. త్వరలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిలిండర్ వినియోగదారులందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి పథకం, అలానే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే పేదలందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే పథకం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనని దీవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామంటున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మేమందరం ఈ ప్రాంతంలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మేము రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే మేము చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మక్తల్లో ప్రారంభించినటువంటి భారత్ జోడో యాత్ర వారు స్వయంగా ఇందిరమ్మ మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారు మాతో పాటు నడిచిండు. మక్తల్ మీదుగా, నారాయణపేట మీదుగా, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్ మీదుగా రాహుల్ గాంధీ గారు నడిచిండు. మేమందరం రాహుల్ గాంధీని చూసినాము. అంత కష్టపడి రాహుల్ గాంధీ పనిచేస్తుండు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మేము ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతామని ప్రజలు చెప్తున్నారు. ఇక మీరు ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గానికి ఎంటర్ అయినారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాస్త కాంట్రవర్షియల్గా జరిగింది ఒక 2-3 డేస్ కింద. ఇక్కడ బెల్ట్ షాప్ల నిర్మూలన అనేది అసాధ్యం అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. కానీ అనిరుద్ రెడ్డి గారేమో ఖచ్చితంగా బెల్ట్ షాప్లో నిర్మూలిస్తామని ఒక మాట అంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? అనిరుద్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. వారు శాసనసభ్యునిగా గెలిస్తే బెల్ట్ షాపులను తీసేస్తామని. మహిళల నుంచి వచ్చినటువంటి కోరిక మేరకు అనిరుద్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అధ్యయనం కూడా చేసినారు అనిరుద్ రెడ్డి గారు. సో వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటున్నారు. వారి నిర్ణయాన్ని సరే, కొంతమంది ఏ నిర్ణయం తీసుకున్నా కొంతమంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. బట్ మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చాలామంది ఆ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి డీకేఆర్ నగర్ విషయంలో. ఈ విషయంలో డీకేఆర్ నగర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మీరు ఎలా భావిస్తున్నారు? ప్రజలు ఏది భావిస్తే, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు కనుక ఇవాళ డీకేఆర్ నగర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని భావిస్తే ప్రజలు భావించిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. అంటే చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. రాముడు నీతికి నిజాయితీకి నిదర్శనం, ధర్మానికి నిదర్శనం. రాముడు అంటే నిజం, నిజం అంటే రాముడు. రాముడి సమక్షంలో వచ్చి నిజం మాట్లాడమని చెప్పడం జరిగింది. నేను వెళ్ళిన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రామాలయం సాక్షిగా నేను డీకేఆర్ గారు ఆనాడు 2019వ సంవత్సరంలో మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేయనికే 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని నేను రామాలయంలో చెప్పడం జరిగింది. డీకేఆర్ నగర్ వస్తుందని చెప్పిన రాలేదు. అక్కడ ప్రజలందరికీ అర్థమైపోయింది ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజమైన రామ భక్తులు, రాముడి వైపు ఎవరున్నారు అనేది పాలమూరు ప్రజలకు అర్థమైపోయింది.
ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి నుండి జీవన్ రెడ్డి గారు కూడా పోటీలో ఉన్నారని సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్గం మాత్రం ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డికే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. ఈ కాంట్రవర్సీకి మీరు ఎట్లా తెరదించుతారు? అసలు కాంట్రవర్సీయే కాదు ఇది, అనవసరంగా దాన్ని లేనిపోని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి గారు అభ్యర్థి అయితే మేమందరం కూడా జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాము. జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయిస్తే అందరు కలిసి వంశీచంద్ర రెడ్డి గారు విజయం కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ రామచంద్రయ్యని అభ్యర్థిగా నిర్ణయిస్తే మేమందరం కలిసి రామచంద్ర అన్నని ఎలక్షన్లో గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారి అధ్యక్షతన, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎవరిని మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినా ఎవరు అభ్యర్థి ఉన్నా గుర్తయితే చేయి గుర్తు కదా, మాకు చెయ్యి గుర్తు ముఖ్యము. మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితోటి క్రమశిక్షణతోటి పనిచేసేటువంటి నాయకులు కార్యకర్తలు. చెయ్యి గుర్తు ఎవరికి వస్తే చెయ్యి గుర్తుకి అత్యధిక మెజార్టీతోటి మేమందరం కూడా గెలిపించుకుంటాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేమంతా కష్టపడి పనిచేసి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు మహబూబ్ నగర్ పాదయాత్ర చేస్తున్నటువంటి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి. కెమెరామెన్ విజయ్ కుమార్తో జీవి గౌడ్.